స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అదివో ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ ధారావాహికం ప్రారంభించిన తర్వాత మహాఫైనల్స్ ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి చిట్ట చివరి 4వ మహాఫైనల్. అంటే ఈ వారం ఈ సంచిక అయిన తర్వాత గత 3 సంచికలు ఈ సంచికలో ఈ చిరంజీవులకు వచ్చిన మార్కుల సగటును తీసుకుని 1, 2, 3, 4 అని వారిని నిర్ణయించడం జరుగుతుంది, వారి స్థానాలని. నేను ప్రతిసారి సవినయంగా మనవి చేసుకున్నట్టుగానే మా పదకోశంలో గెలుపు ఓటములన్న 2 పదాలు లేవు. బాగా పాడడం చిరంజీవులు, మీ అందరి ఆశీస్సులు పొందడం అనేటటువంటిదే ముఖ్యోద్దేశం. వీరి ప్రయాణంలో మీ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఇంతవరకు వీరు అద్భుతంగా పాడుతూ వచ్చారు. ఇవాళ పాడబోతున్నారు. మరొక్క పర్యాయం వారిని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ మీ హర్షధ్వానాలు. శుభం భూయా. నేటి ముఖ్య అతిథి గురించి చెప్పడానికి మాటలు చాలవు, ఆయన ప్రత్యేకతలను వివరించడానికి పూటలు చాలవు. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు సోదరుడికి ఇదే నా హార్దిక స్వాగతం. చాలా సంతోషం సోదర, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు అతను ఎప్పుడు వెళ్ళగా నేను చూడలేదు. పిలిచేవనగానే ఈ కార్యక్రమం మీద మక్కువ కొద్దీ, నా మీద అభిమానం కొద్దీ ఇచ్చేశాడు సోదరుడు. చాలా చాలా సంతోషం. నీ ఆసనాన్ని అలంకరించిన ఆయన. థ్యాంక్ యూ సోదర, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇప్పుడు రాగచంద్రికల్లోకి అడుగు పెడుతున్నాం. చివరి అనడానికి మనసు రావట్లేదు. సుసంపన్నం చేసుకోవడానికి ముందర వచ్చేటటువంటి ఘట్టం అన్నమాట రాగచంద్రికలు. అంటే సినిమాలలో కూడా సంప్రదాయ సంగీతాన్ని అద్భుతంగా ఉపయోగించిన మహానుభావులు ఉన్నారు. అలా రాగాధారితమైనటువంటి పాటలు చిరంజీవులు పాడతారు. మరొక్కసారి స్వాగతం. ఈ 2వ రౌండ్కు రోహిత్ మన ముందరకు వస్తున్నాడు. అతను ఎంపిక చేసుకున్న పాట అజరామరమైనటువంటి పాట, పెంగళి రచన, పెండ్యాల వారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాడిన పాట, జగదేక వీరుని కథ సినిమా నుంచి శివశంకరి శివానందలహరి. శివశంకరి
శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము సేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ రిధని ధనిస మపధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ రిధని పమకారి సదా రే ని స రే మపద మపని రి ని సద చంద్రకళాధరి ఈశ్వరీ దని స మపదని స సరి మగరి మపని దని స మపని రి సరి ని సదని ప మపని సరి సని సరి గారి సరి ని సని సని పని పమ పమ గమరి సని స సరి మపని దాని స సరి మపని దాని స సరి మపని దాని స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ శివశంకరి
రోహిత్, నువ్వేంటే మా అన్నయ్యను 2 సార్లు గుర్తు చేశావు. షడ్జామధ్య కరాజ్య వీడ్య వసదాజ్యలాజ్య తజ్జాకరి. ఎక్కువగా పాడితే నువ్వు కింద పడిపోతావు, కానీ ఎక్కువగా పాడను. పాడుతా తీయగా చల్లగా రోహిత్, నువ్వేంటే మా అన్నయ్యను 2 సార్లు గుర్తు చేశావు. అప్పుడొకసారి ఇప్పుడొకసారి ఆయనే కనిపిస్తున్నాడు నాకు రూపం. నాకంతే. ఐఎమ్ హిజ్ యంగర్ బ్రదర్. రియలీ ఎక్స్ట్రాడినరీ. రోమం నిక్కబొడిచేటట్టు పాడావు. స్వరాలంటే నాకు బాగా ఇష్టం. అలరంబగుళ్ళలో 20 వరాల చిత్రం బాలు పాడాడు నా పాట పంచామృతం అని. రాఘవేంద్రరావు అది చూసి బైహార్ట్ చేస్తేనే నీకు షూటింగ్ ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పదాలు ఏంటో చెప్పాయా, స స స స స స స రి 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 ఏదో ఇది నా వల్ల రాసుకొని బైహార్ట్ చేసి 75 అడుగులు షాట్, ఒకటే షాట్ సరిగ్గా 30 తీశాడు. నీకు తెలుసు, ఎంతో అభినందించావు. కాబట్టి రియలీ వండర్ఫుల్. ఫర్ మీ ఇట్ ఈస్ ఎక్సలెంట్. పెండియాల నాగేశ్వరరావు గారు స్వర సంయోజన చేసిన తర్వాత ఘంటసాల మాస్టర్ కానీ ఎవరు పాడినా కానీ ఒక 20-23 టేకులు అయితే కానీ ఆయనకు సంతృప్తి ఉండదు. ఆ టేకులన్నింటిలో కూడా చాలా రకాల బిట్లను కట్ చేసి జాయిన్ చేసి చేస్తారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడే ఇది 3-4 కట్లుగా తీయబడినటువంటి పాట. ఈ 19 ఏళ్ళు నిండిన ఈ చిరంజీవులు ఒక్కసారిగా ఆ పాటను పూర్తిగా పాడడం అంటే సాధారణమైన పనే అది. మనసు కరుగదా, అది రుకారం సరిగా మనసు కడు అని వినపడుతోంది, కడుగదా అన్నట్టుగా వినపడుతోంది. తర్వాత దీనపాలనము సేయవే, ఆ షడ్జమం, ఆ ల్యాండింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకో. తర్వాత కష్టం, ఒకే స్వర్ పాడుతున్నప్పుడు ఊపిరి నిభాయించుకోవడం కూడా కష్టం. శివానందలహ రిశివశంకరి, ఆ హాకు మరి మధ్య పాపం నేను అర్థం చేసుకోగలను. అది నేను పెద్ద తప్పుగా నేను అంటలేదు. చెప్పాను కదా ఇక్కడ కూర్చున్నందుకు కోడిగుడ్డుకి ఈకలు పీకాలు అని. కానీ గొప్ప ప్రయోగం. మీలాంటి వాళ్ళు ఇలాంటి మా అద్భుతమైన పాటలు పాడుతున్నంత వరకు ఎలాంటి చండాలమైన సాహిత్యం, చండాలమైన పాటలు వచ్చినా కూడా ఎవరికి ఏ జబ్బు రాదు. ఎందుకంటే వినదలుచుకున్న వాళ్ళు మళ్ళీ పాత పాటలు వింటూనే ఉంటారు, ఆనందిస్తూనే ఉంటారు. ఇవి ఎప్పుడూ ఈ స్వరగంగా జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. కేవలం సంప్రదాయ సంగీతంలోనే కాదు, సినిమా సంగీతంలో కూడా చిరంతనంగా నిలబడిపోయే పాటలు చేసిన ఆ మహానుభావులను ఒకసారి మళ్ళీ స్మరించుకుంటూ, ఇతని సినిమాల్లో కూడా చాలా కష్టమైన పాటలు ఇతనికి పాడేటటువంటి క్లాసికల్ సాంగ్స్ నాకు లభించాయన్నమాట. నాకు లక్ష్మి చెప్పింది, కొన్నాళ్ళు నువ్వు గజల్స్ కూడా నేర్చుకోవాలని ఇంట్లో ప్రయత్నించేవాట కదా, సంగీతం నేర్చుకోవాలని. ఈ పాట పంచామృతం పాట వచ్చినప్పుడు రోజు మాకు నిద్ర లేదు అంకుల్, పొద్దున్నే 4 గంటలకు చేసి ఆ టేప్ పెట్టుకొని సాధనే నాన్న అని. ఆ రాక్షస సాధన వల్లే పాట పరిపక్వంగా కనిపిస్తుంది స్క్రీన్ మీద, తెర మీద. ఈ మధ్య వచ్చిన వీళ్ళ అమ్మాయి తీసిన సినిమాలో కూడా, ఏ సినిమా అది, దాంట్లో కూడా ఒక అందమైన పాట ఇతనికి వీళ్ళ అబ్బాయికి పాడేది. ఎంత అదృష్టం అయ్యా నాకు. ఇప్పుడే తాతయ్యాడు అతను, వాళ్ళ అబ్బాయికి. వారిని అంకుల్ వాళ్ళు బయటకు వస్తే అంకుల్ అంటారట, రూమ్లో ఉన్నంతసేపు తాతయ్య అంటారట పిల్లల్ని. వాళ్ళకు కూడా అలా ట్రైనింగ్ ఇస్తున్నాడు.
ఏమయ్యా ఆ, ఇక్కడికి వచ్చావా, ఆ. ఏదో సంగీతాన్ని గురించి చెప్పావా, ఓకే, వెళ్ళిపోయావా? అంతే కదా. నువ్వు అధిక ప్రసంగా మా ఏదో తాత ఎవరే నేను మాట్లాడమని ఇదంతా. నాకు నేనే మాట్లాడతా, నాకెవరు చెప్పారు. బాపినుడు ఎక్కడ? బాపిరెడ్డి గారు వస్తారు, లోపల ఉన్నారు. బాపిరెడ్డి గారు కూడా ఏమన్నారు, కాదు, ఆయన ఎలా మాట్లాడితే ఎలా నువ్వు ఒకేసారి జోక్. నేను పుట్టింది 19th March 1958. ఎంతైంది వయసు? ఆహా. 58. ఓకే, 58లో పుట్టావు. ఎంత? ఇప్పటికి 54 అయింది. 54 64? ఏ 44 అనుకుంటానే. కాదు, అప్పుడైతే 68లో పుట్టిండాలి నువ్వు. నేను సినిమాకి వచ్చిన తర్వాత పుట్టాట ఇతను పాపం. ఎవరన్నా చెప్తే ఎందుకు అతని రహస్యాన్ని అతన్నే బయట పెట్టుకొని అనవసరంగా ఏం చెప్పాడు సార్? ఆ, అన్నయ్య రామారావు గారు, సినిమాలో నటించినంత కాలం మన వయసు 22, హీరోయిన్ వయసు 16 అన్నాడు. నేను ఇంకా నటించాలని అది ఉంది. ఇప్పుడు నువ్వు నటించడం లేదు కదా. ఇంకా ఉంది. అది మనం అభినందన తెలిపవలసింది ఏంటంటే, అతని కవల పిల్లలు మనవాళ్ళు పుట్టారు. మనవరాలు ఇద్దరు మనవరాళ్ళు అంటాడు. చాలా సిగ్గుపడితే ఇలాగా. నేను చాలా చిన్నప్పుడే తాతయ్యనయ్యానయ్యా. మీ తాతయ్య అవ్వడానికి వయసుకు సంబంధం లేనే లేదు. అది నువ్వు ఎప్పుడు 16 ఏళ్ల బాలాకుమారుడివే, నాకు తెలుసు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అలా అంటే ఆనందపడిపోతాడు. అల్ప సంతోషి పాప. చక్కటి పాటని ఎంత కష్టపడి పాడి, అసలు నువ్వు పాడుతున్నంతసేపు ఎక్కడన్నా పిన్ డ్రాప్ సైల్, ఎంత పిన్ను పడ్డా కూడా వినిపించేంత నిశ్శబ్దత ఉంది. పాట మీద ఉన్న గౌరవం, నువ్వు కష్టపడి పాడుతున్న తీరును చూసి వాళ్ళు ముచ్చటపడి వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు, ఇవి చాలు కదా ఈ జన్మకి మనల్ని ముందరికి తీసుకెళ్ళడానికి. వినిపించేటటువంటి తల్లిదండ్రులు వీళ్ళు. మనం వినిపించే తల్లిదండ్రులకు నమస్కారాలు అంటాడు మోహన్ బాబు. శుభనాయన వెళ్ళరా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తేజస్విని మన ముందరికి వస్తోంది. చాలా కష్టమైన పాటను ఎంపిక చేసుకుంది. ఆరుద్ర గారి రచన, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి సంగీతం, జానకమ్మ పాడిన పాట. మురిపించే మువ్వుల సినిమా నుంచి నీలీల పాడెద దేవ. శృంగార భావంపు దేవా వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా ఎలమి నీలీల పాడెద దేవా అనుపమ వరదాన శీలా అనుపమ వరదాన శీలా వేగ కనిపించు కరుణాలవాలా ఎలమి
మగరి సని పాని సగమ ప మగరి సని దమ ప కరిని నీలీల పాడెద దేవా సా రిస నిస రిస నినిస పప నినిస మమ పప నినిస గగస గగస నినిస పప ని మమ ప గగ మమ పప నినిస సగరిని గరి సని సగక్క సగక్క సగమ పగరి సని సగస నిని ప మమ పని పని పస పని పస నిద పమ గరి సగస గమ పని సా ని సగరి సరి ని సరసని రి గరి ని సరసని పమ సరసని నీ సరిపా సరసని సరస 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 గరి గరి సని గరి సని నీ సని దప పరిపమ స నీ దపమ పరిపమ గరి సగమ ప మగరి ప సని గరి సని పది సరసని స గరి రి సని దమ పని నీ న పాడెద దేవా మమ్ములారి మాముతు దేవా నీ న పాడెద అద్భుతం, మహాద్భుతం. అప్పుడప్పుడు ఒకసారి హరికథ కాలక్షేపానికి వెళ్ళి అలా చూస్తూ మార్నింగే అది చెప్పగలిగాను నేను. షడ్జామజ్జ ఖరాజ్య వీడ్య వసతాజ్జలాజ్య తజ్జాకరి జడ్జట్ కిట్ 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 ధరాద్ధరి ఘనఘన కజ్జోత వీడ్గడ్ఘృమ. ఎక్కువగా పాడితే నువ్వు కింద పడిపోతావు, కానీ ఎక్కువగా పాడను. శబ్దం చూసావా? ఇది నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. జస్ట్ వాచింగ్, ఎగ్జాజరేషన్ కాదు. చెప్పాను కదా, ఏమీ లేకుండా ఒక హరికథా కాలక్షేపంలో ఒక చిన్న హాఫ్ ట్రౌజర్ వేసుకుని, నువ్వు కూడా హాఫ్ ట్రౌజర్ ఏమి పెద్ద ప్యాంట్లు వేసుకున్నావు నువ్వు ఇప్పుడు? అప్పుడు కాదులే, ఏదో అది కూడా లేదా, హాఫ్ ట్రౌజర్స్ వేసుకునేవాళ్ళం. పెద్ద డబ్బున్నవాడిని ఏం కాదు మేము. సల్లాడాలనుకునేవాళ్ళం మద్రాసులో. ఏమయ్యా సల్లాడ వేసుకొచ్చాడు పిల్లోడని, అటువంటి సల్లాడాలు వేసుకొని హాఫ్ ట్రౌజర్స్ అలా ఎక్కడో కూర్చొని కాన్సన్ట్రేట్గా విన్నటువంటి ఈ పదాలు ఇవన్నీ. కాబట్టి నువ్వు స్వర అంటే సరిగమ పదంలో హెచ్చు తగ్గులు ఆ ఎన్ని మెళుకువలు నాకు తెలియకపోయినా ఎక్కడో కొంచెం ఫాస్ట్ చేశావు. అంత ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటాను నాకు తెలిసి. బట్ ఏదైనా టోటలీ ఎక్క అలా రాకూడదు, నాకు ఇష్టం ఉండదు. టోటల్గా చెప్పాలంటే యూ డిడ్ గుడ్ జాబ్, ఎక్స్ట్రాడినరీ, బెస్ట్ ఆఫ్ లక్. మహారాజ్ఞి నా దృష్టిలో జానకి గారు మహారాజ్ఞి పాడినటువంటి ఈ పాట నువ్వు ఎంత బాగా పాడడానికి ప్రయత్నించావంటే దాదాపు కృతకృత్యురాలివయ్యావు. నీకు తెలుసు నువ్వు చేసిన తప్పులేంటో నీకు తెలుసు. చివరికి వచ్చేసరికి నీకు ఓపిక తగ్గిపోయి ఆ భేరి రాగంలో ఉన్నా కూడా అలా ఫినిష్ చేయలేదు కదా. దేవా అనేదో ఫినిష్, దేవా అంతే షడ్జమంలోనే ఉంది అది. తర్వాత తను అన్నది ఏంటంటే నేను అర్థం చేసుకోను, ఇవి పలుకుతున్నప్పుడు కొంచెం నీ పట్టు తప్పింది దాని మీద. కానీ ఆవిడ పాడిన టెంపో కరెక్టు మోహన్ బాబు. కానీ అది అది ఎంత కష్టమో నాకు తెలుసు తల్లి. అది సామాన్యమైన విషయం కాదు. నాకు రాదు, నేను పాడలేను. జానకి గారు తప్ప ఎవరూ పాడలేరు, అంతే. అద్భుతం అద్భుతం అద్భుతం. చిరంజీవ సుఖీభవ.
ఒకళ్ళకి మించిన పాటలు ఒక్కొక్కళ్ళు ఎంపిక చేసుకున్నారు. సాయి చరణ్ మన ముందరకు వస్తున్నారు. మల్లాది వారి రచన, పిండ్యాల వారి సంగీతం, ఘంటసాల మాస్టారు, పిబి శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి గారు కలిసి పాడిన జయభేరి సినిమా నుంచి మది శారదాదేవి మందిరమే, కుదురైన నియమమున కొలిచే వారి మది శారదాదేవి మందిరం. రే నన తానా రీ మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే. హే రాగభావ మమ రే గమకములా రాగభావ మమ రే గమకములా, రాగభావ మమ రే గమకములా, రాగభావ మమ రే గమకములా. నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే దేవికి పూజ. నాద సాధనలే దేవికి పూజ. తరళతానములే హారములౌ, తరళతానములే హారములౌ, తరళతానములే హారములౌ. సని సరి సరి సని సని సగరిగ దని దని నిగరిగ మదమని దని నిగరిగ గమ గమ గమని నిగరిగ నిగరి మగద మని దని నిగరిగ గరి సని రి సని ద పమ గరి సని ద స రి సని ద పమ గరి సని రే రే గరి ని ద పమ గరి సని ద స గరి గ నిరి ని గరి రి గ నిరి ని ని గరి నిరి ని ని గరి 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 మగ పమగ ద పమగ ని ద పమ పగ సని ద పమగ గరి సని ద రి సని ద ప సని ద పమ. తరళతానములే హారములౌ, వరరాయిని గని గురు తెరిగిన మన మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే. హే ఎక్సలెంట్, వండర్ఫుల్. స్వరాలు అన్నీ మిగతా విషయాలు బాలు చెబుతాడు, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సార్. ఎన్నుకున్న పాట, పాడే విధానం, ఎక్స్ప్రెషన్స్ గుడ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందులో ముందుగా చిన్న ఇబ్బందులు చెప్తాను నీకు. చాలా అచ్చ తెనుగులో రాసేటటువంటి మహానుభావుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. చాలా గొప్ప కవి. నువ్వేమి తప్పు చేయలేదు, ఉచ్చారణ తప్పులు. ముగ్గురు పాడినవి నువ్వే పాడాలి, కానీ రాగభావం అమరే గమకముల 2 సార్లు 3 సార్లు నీ గమకాలైంది. రాగభావ మమరే గమకం, మమరే అనకు, రాగభావము అమరే గమకముల, కాబట్టి రాగభావం అమరే గమకముల ఒక్కసారిగా రావాలి. ఎన్నిసార్లు పాడినా సరే అది మాత్రం గుర్తుపెట్టుకో. అలాగే వరరాయిని గని కాదు, వరదాయిని గని. వరదాయి అంటే వరాన్ని ఇచ్చేటటువంటి తల్లి. తర్వాత ఒక్కసారి చిట్టస్వరం పాడతావా? నేను ఎందుకు పాడమంటున్నానంటే, నువ్వు తప్పు చేసింది ఏదో నీకు తెలిసింది, అది తప్పేం కాదు. నువ్వు ఇప్పుడు పాడావంటే నువ్వు కొంచెం తృప్తిగా ఉంటావన్న దృష్టితోటి, నువ్వు పాడగలవని జనానికి తెలియాలన్న దృష్టితోటి. ఆ తప్పు ఎవరన్నా చేస్తారు, అది పాడడం చాలా కష్టం. గుర్తుపెట్టుకొని మధ్యలో ఒక గాంధారం బేస్డ్ ఒక ఫ్రేస్ని మరిచిపోవడం వల్ల తర్వాత రిషభం చేసినటువంటి ఫ్రేస్ని నువ్వు తప్పుగా పాడే పరిస్థితి వచ్చింది. అది నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు బాగా పాడగలవు. ఒక్కసారి ఆ చిట్టస్వరం మాత్రం పాడేసే. సని సరి సరి సని సని సగరిగ దని దని నిగరిగ మద మని దని నిగరిగ గమ గద మని దని నిగరిగ రిగరి మ గద మని దని నిగరిగ గరి సని రి సని ద పమ గరి సని స స రి సని ద పమ గరి సని రి రి గరి ద పమ గరి సని స స గరి గని రి ని గరి రి గని రి ని గరి ని రి ని ని గరి 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 మగ పమగ ద పమగ ని ద పమగ సని ద పమగ గరి సని ద రి సని ద ప సని ద పమ సరళ తానములే హారములౌ వరదాయిని గని గురు తెరిగి నమన మది శారదా దేవి మందిరమే. ఇప్పుడు 100% కరెక్ట్ నువ్వు పాడినటువంటి స్వరం. నీతో కలిపి తప్పులు పాడడానికి నేను ప్రయత్నించాను, అయినా నువ్వు కరెక్ట్గా పాడేశావు. ఈ స్థానానికి వెళ్ళావు. శుభం నాయన, శుభం శుభం శుభం. మోహన్ బాబు ఏదో మాట్లాడాలని నన్ను ఇలా గోకాడు. నేను ఇతనికి ముద్దుగా పేరు పెట్టాను. నేను మామూలుగా ఫోన్ చేసి మోహన్ బాబు అంటే పలకడు అతను. నాకు పెట్టిన పేరుతో పలవయ్య అంటాడు. ఏంటంటే శిశుపాలుడు అని పేరు పెట్టా అతనికి. కారణం ఏంటంటే అతను రాక్షసుడని కాదు, ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్, అంత రాక్షసత్వంగా పరిపాలిస్తున్నాడు ఈ రోజుకు కూడా. అందుకనే అతని సినిమాలు అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, అతను చాలా డబ్బు పోగొట్టుకోవచ్చు, కానీ నిబద్ధత అనే ఒక భయంతో అందరూ 7 గంటలకు షాట్ అంటే 7 గంటలకు షాట్ తీర్తాడు ఎవరైనా సరే. రామారావు గారు అందులో హీరో అయినా సరే, తమ్ముడు ఆయన ఎప్పుడు నిబద్ధత ఉండే వ్యక్తి అనుకోండి. ఎంత పెద్ద హీరో అయినా సరే అతను 7 o'clock రేపు షాట్ అంటే 6:45కి మేకప్తో అక్కడ ఉంటారు. నాకు ఆ డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. చాలా 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 గొప్ప డిసిప్లినేరియన్. అందుకనే అతను విద్యావేత్తగా మారడానికి, విద్యాదానం చేయడానికి కూడా అతని ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఆ నిబద్ధతతో ఉంటారని ఒక చాలా చాలా ఆనందం. 75 నుంచి మా ఇద్దరి పరిచయం. అతను సినిమా పరిశ్రమకు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి నాకు పరిచయం. నా 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడుకుంటాను. బాలసుబ్రహ్మణ్యం మన స్నేహితులం, ఆత్మీయులం, ఆత్మబంధువులం, అవన్నీ ఓకే. కానీ సభలో నేను అసలు తిరుపతిలో సభలో ఇది రెండోసారి ఎవరో మ్యూజిషియన్స్ వచ్చినప్పుడు కానీ మిగతా అప్పుడు రాలేదనుకుంటాను. ఇంతమందిలో నువ్వు నన్ను 100 రూపాయల గురించి గుర్తు చేశావు. ఇది నిజం. నేను నండూరి గోపాల్ అనే వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. మా నెల జీతం 300 రూపాయలు. 300 రూపాయలతో ఎలా? నేను కార్ షెడ్లో ఉండేవాడిని. నేనే అప్పుడప్పుడు వండుకుంటూ జీవితంలో ఏదో సాధించాలని వెళ్ళిన వాడిని. ఆకలి, డబ్బు లేదు. దాదాపు 4 మాసాలు ఉద్యోగం కూడా లేదు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడప్పుడు ఇంటికి రావడం, వెళ్ళడం. మేము మా ఊరి నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళుతుంటే, ఏమయ్యా భక్తవత్సలం, ఏంది మీ నాన్న కష్టపడతా ఉంటే నువ్వు వెళుతున్నావో? ఏందయ్యా నువ్వు సినిమా పిచ్చోడువే, నువ్వు ఎందుకు పనికిరావో? మీ నాన్నకుండి ఏదైనా సహాయం చేయే, ఇలా అనేవాళ్ళు. సరే, అలా అవమానాలు పొందుతూ నాకు ఫైనల్గా అమ్మాయిని కూడా ఇవ్వలేదండో ఈ పెళ్ళికి.
మా తమ్ముడికి పెళ్లి చేశాం. నాకు ముందు అమ్మాయిని ఇవ్వలే. మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తుంటాడు? సినిమా ట్రై చేస్తున్నాడు. ఓహో, సినిమా పిచ్చోడా. రెండో అబ్బాయి వ్యవసాయం అంటే ఏదో కొన్ని వేల ఎకరాలు అనుకోకు, 3.5 ఎకరాలు మాకు మా నాన్నగారు సంపాదించింది. అయితే రెండో అబ్బాయికి అమ్మాయిని ఇస్తాం అని చెప్పి వాడికి ముందు చేశాను. మా నాన్నగారు ఒకరోజు ఏడ్చారు, ఏరా నీకు అమ్మాయిని ఇవ్వకపోతే, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎవరైనా నీకు లోపం అనుకుంటారేమో ఏమిటి అని. నాన్నగారు జీవితంలో సాధించిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను. సాధించక ముందే అయిపోయింది పెళ్ళి. ఆవిడ వల్లనే భార్య వల్లనే నాకు ఈ అదృష్టం వచ్చిందని కూడా భావిస్తూ ఉంటాను నేను. 100 రూపాయల విషయం ఏంటంటే, ఇతని ఇంటికి వెళ్ళాం. బాలసుబ్రహ్మణ్యం, ఏమయ్యా ఒక 200 రూపాయలు అప్పు ఉంటే ఇస్తావా? ఇంటికి కూడా రాలేదు. సరే ఎక్కడో దగ్గర రోడ్లో ఎందుకు నిజాన్ని చెప్పుకున్నాం. ఒక 100 రూపాయలు 200 ఇవ్వయ్యా, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, చాలా ఆకలిగా ఉంది. అప్పటికి ఇంకా నటుడు అవ్వలేదు, చాలా కష్టాల్లో ఉన్నాం, ఇవ్వయో ఒక 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చాడు. ఇప్పటికీ నన్ను ఎక్కడ చూసినా నా పరువు తీస్తున్నాడండి. నిజం, కష్టాలలో 1 రూపాయి ఇచ్చినా అది మామూలు విషయం కాదు. ఆ రోజున 100 రూపాయలు ఈ రోజున 100 కోట్లు 200 కోట్లకు విలువైంది. ఆ రోజున ఆకలి తీరింది నాకు, నా మిత్రుడికి. హెడ్సప్. ఇంకెప్పుడు చెప్పిన పరువు తీయద్దు, నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను నీకు. కానీ రియలీ గుర్తు, అది ఆత్మీయతకు చిహ్నం, అది చెప్పుకోవడంలో ఆనందం. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ 100 రూపీస్ ఫ్రమ్ మై ఫ్రెండ్, మళ్ళీ ఇస్తానని ఇవ్వలేదు అని. బట్ నిజం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఎంత మాట నాయన, దయచేసి అనకు. మనం ఆ రోజు ఎలా ఉన్నామో ఈరోజు అలాగే ఉన్నాం. ఐశ్వర్యాలు రావచ్చు పోవచ్చు, కానీ అనుబంధం మాత్రం ఏనాడు తీరిపోంది. సరదాగా మాట్లాడాలి కానీ నువ్వు చూడని 100 రూపాయల, నువ్వు చూడని డబ్బా, నేను చూడని డబ్బా, ఏదైనా సరే ఇది డబ్బుతో ముడిపడింది కాదు. ఈ అనుబంధం కేవలం మనసుతో ముడిపడింది, ఒకరి మీద ఒకరి గౌరవంతో ముడిపడింది. చాలా సంతోషం. ఈ ధారావాహికానికి చివరి పాట దా తల్లిదా హరిని వస్తుంది మనమందరికీ. ఈ పాట కూడా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. సీనియర్ సముద్రాల గారి రచన, ఆదినారాయణరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్తో జిక్కీ గారు పాడిన పాట. సువర్ణ సుందరి నుంచి హాయి హాయిగా ఆమని సాగే. గని గమదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా హాయి హాయిగా ఆమని సాగే.
దని సా ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. మరొకసారి చప్పట్లు బిడ్డకు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఇద్దరు పాడినటువంటి 2 వర్షన్లు కలిసి పాడడం. చివరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుందేమో అని నేను భయపడుతూ వాచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే శక్తి తగ్గిందంటే శృతిలో చేరడం కష్టం, కానీ భలే అందంగా నిభాయించిన చివరిదాకా ఆఖరిగా మంద్ర స్థాయిలో పాడేటప్పటికి కష్టమైపోతుంది, శక్తి సన్నగిలుతుంది ఎవరికైనా సరే. ఇంత పెద్ద పాటని ఇద్దరు పాడిన ద్విగళ గీతాన్ని ఏకగళ గీతంగా చేసుకుని పాడడం అనేటటువంటిది చాలా కష్టం. వీళ్ళు ఎంపిక చేసుకున్న పాటలన్నీ అలాంటివే, నలుగురు పాడినవి కూడా, ముఖ్యంగా ఈ వృత్తంలో పాడిన పాటలు అన్నీ కూడా చాలా కష్టమైనవి. కానీ స్పాట్లెస్, ఎక్కడా కూడా శృతి అనేటటువంటిది తప్పకుండా, మాట అన్నీ చక్కగా పాడారమ్మా. ఒక అందమైన ముక్తాయింపు ఈ ధారావాహికానికి. ఇంతకంటే నేను చెప్పవలసింది ఏమీ లేదు. బాబురాజు గారి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబరమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. మా ఊరు, మన ఊరు, మా అందరి అదృష్టం నువ్వు ఇక్కడ రావడం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ భగవంతుని షిరిడీ సాయినాథుని ఆశీస్సులు. భారతదేశం గర్వించేటటువంటి మహా గాయకుడివి. మా అందరికీ ఒక మంచి పాట, మా వాళ్ళందరికీ ఒక నీ నోటి నుంచి ఏదైనా ఒక పల్లవైనా సరే పాడి వినిపించుకుంటారు. జనన మరణ భయ శోక విదూరం, 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 సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, పిబరే రామరసం, రామరసం, రామరసం. వెంకటేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, కాణిపాక వినాయకుడు, షిరిడీ సాయినాథుడు నీకు నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ఇస్తూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. వయసులో చాలా పెద్దవాడు కాబట్టి రా 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 చిన్న పిల్లవాడండి. ఎంత చిన్న పిల్లవాడు మనస్తత్వం అంటే, అక్కడ పాడుతున్నప్పుడు కూడా నేను ఇది మాట్లాడదలుచుకున్నాను, మాట్లాడవచ్చా, ఇది చెప్పమంటావా, లేకపోతే బాగుంటుందంటావా, చెప్పు, నువ్వు ముందుగానే చెప్పు నాకు అని. ఎంత ఇతను ఎక్కడికో ఎదిగిన వ్యక్తి, సరే ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నా కూడా అతను అడగవలసిన అవసరం లేదు. నాకు చిన్న పిల్లల ముద్దు వచ్చేసాడు ఇవాళ. నిజంగా బాలుడు ఇతను, చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. నేను అతనికి సలహా చెప్పేది ఒకటే, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇప్పుడు మనం 4వ దశలోకి వచ్చాం జీవితంలోకి. హాయిగా జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. ఒకవేళ అవతల వాడు నచ్చకపోయినా ఆనందంగా బాగుండవే అని చెప్పేసి నీ కోపాన్ని మాత్రం చూపించవాకు. ఎవరన్నా కడిగేస్తావు నువ్వు, వద్దు. హాయిగా ఉండు, సంతోషంగా ఉండు. పిల్ల పాపలు అందరూ ఉన్నారు, నీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఆనందంగా చిరంతనంగా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. శుభం. కదిలే కాలమా
రాగవమ్మ జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ. ఇప్పుడు 3 సిరీస్ల నుండి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న ఎక్సో వారికి, వారి ప్రతినిధి వి ప్రకాష్ గారికి కృతజ్ఞతలు. వారి ఇక్కడికి విచ్చేస్తుంటే ఒకసారి మీరు నమస్కారం అండి. మీ సంస్థ మాకు బ్రాండర్ అయింది. ఈ పిల్లలందరూ కూడా మీ చదువు వల్ల ఇంకా ఇంకా ముందరకు వెళ్తున్నారు. ధన్యోహం మీరు ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఈటీవీ కె బాపినేడు గారిని, చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్ శాంతి గారిని, రాఫ్ట్ డీన్ పీకే మాన్వి గారిని ఆహ్వానిస్తున్నాను. రాఫ్ట్ అంటే రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, దానికి డీన్ పీకే మాన్వి గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఈ యంత్రాంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, జేఈఓ శ్రీనివాసరాజు గారిని, తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె ప్రభాకర్ రావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారికి బాపినేడు గారు దుశ్శాలువతో సనాతన బెంగళూరు వారి తాళపత్ర గ్రంథాలతో సత్కరిస్తారు. అలాగే శ్రీనివాసరాజు గారికి మాన్వి గారు, ప్రభాకర్ గారికి అజయ్ శాంతి గారు, మహతిని సరస్వర జగతిగా మార్చడానికి మాకు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షులు ఈరోజు ఇంకొక గంట ముందే వారు కార్యాంతరం వల్ల తిరుమలకి వెళ్ళారు. శ్రీ కనుమూరి బాపిరాజు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, డిప్యూటీ ఈఓ రాజు గారికి, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి కాకుండా అతిరథ మహారథులైన, ఇందాక బాలుగారు చెప్పారు పిల్లా జల్లా అందరూ తరలి వచ్చారు ఇక్కడికి అని. పిల్లా జల్లా ఎంటైర్ చిత్తూరు జిల్లా వచ్చేసింది ఇక్కడికి. సంగీత కార్యక్రమానికి ఇంతటి ప్రతిస్పందన ఎక్కడ ఏ రోజు చూడలేదు మేము. అది కేవలం తిరుపతికే సాధ్యమైంది. తెలుగు మీద పట్టు, తెగువతో కూడిన సూటిగా మాట్లాడగలిగిన గట్టు రెండూ ఉన్న మోహన్ బాబు గారికి ఈటీవీ తరఫున చిరు సత్కారం. ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బాపినేడు గారు ఆ సత్కారాన్ని నిర్వహిస్తారు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. వీలైతే ఒక చిన్న పల్లవి కూడా పాడతారని నాకు తెలుసు. అంటే కేవలం వారు జానకి గారికి చాలా అనుంగు బాంధవ్యం ఉన్న దృష్టితో అంటాం కాదు, వారు పాడతారని కూడా నాకు తెలుసు. అది వారికి వదిలిపెట్టేస్తాను అంతే. ఆహూతులందరికీ నమస్కారం. నేను అనేక సార్లు బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడల్లా అభినందిస్తూ వచ్చాను ఈ కార్యక్రమం గురించి. నిర్వహిస్తున్న ఈటీవీ వారికి ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యం మీద, తెలుగు సంగీతం మీద, శాస్త్రీయ బాణీల మీద పిల్లల దృష్టి చాలా హెచ్చుగా పెరిగిందనడానికి మనందరమే సాక్షి. వారు ఒక పల్లవి పాడమన్నారు. ఈ పిల్లలు పాడిన తర్వాత నేను పాడితే ఏమాత్రం కూడా బాగుండదు. అందులో మనందరం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం. నాకు బాలుగారి పాటలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఆ పాట ఇక్కడ పాడకూడదు ఈ వేదిక మీద, కాబట్టి నేను సింపుల్ పాట కూడా పాడేస్తున్నాను. అసలు నాకు ఇష్టమైన పాట వారు కన్నె వయసులో పాడిన పాట. అనేక సందర్భాల్లో మేము పాడుకునేవాళ్ళం, మసూరిలో తర్వాత కూడా. కానీ ఆ పాట ఇక్కడ ఈ వేదిక మీద పాడకూడదు కాబట్టి ఒక్క లైన్ మాత్రం ఇంకొక సినిమాలో సత్యం గారి సంగీతంలో వారు పాడిన పాట ఒక్క లైన్ మాత్రం పాడేస్తాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపు
ఇప్పుడు 4 ఎపిసోడ్లలో 2 అంటే 8 అంకాలలో జరిగిన ఈ కార్యక్రమం యావరేజెస్ నేను చదువుతాను మీకు. తేజస్విని 88.9%, సాయి చరణ్ 86.4%, రోహిత్ 86.4%, హరిణి 89.25%. తమాషా ఏంటంటే హరిణి, తేజస్విని ఎప్పుడు పోటాపోటీగానే ఉన్నారు. మొత్తం మీద ఎప్పుడు పోటాపోటీగానే ఉన్నారు. ఎవరు 1, 2 అనేది నాకు దాని గురించి నా ఆలోచనే లేదు. తమాషా ఏంటంటే హరిణి 89.25%, తర్వాత 88.9%తో తేజస్విని ఉన్నారు. ఎంత ఇద్దరికి తేడా? 0.3% తేడా. ఇందులో 1, 2 ఏంటిట? ఇద్దరు 1, 1 నా దృష్టితోటి. ఇకపోతే ఈ రోహిత్, సాయి చరణ్ ఇద్దరికి 86.4%, ఇద్దరు టై అయ్యారన్నమాట. సో ఇక్కడ 3 స్థానాలే ఉన్నాయి కానీ 4 స్థానాలు లేదు. 2 స్థానాలు, 1, 1, 2, 2 అంతే కదండి. ఈ మార్కులు ఇవన్నీ కూడా విశేషాలు కాదు, విశేషణాలు అంతకన్నా కాదు. వాళ్ళు చాలా అద్భుతంగా కష్టపడ్డారు, అద్భుతంగా పాడారు, అద్భుతంగా ఇంత దూరం వచ్చారు. నిజంగా మమ్మల్ని ఎంత సంతోషపెట్టారు మీరు చెప్పడానికి వీల్లేదు. నన్నే కాదు, తెలుగు తెలిసిన వాళ్ళు ఖండాంతరాలు ఎక్కడున్నారో ఈ కార్యక్రమం చూస్తూ మిమ్మల్ని అందరినీ విని ఎంత ఆనందపడిపోయారు. పాడుతా తీయగా ఇంటి పేరు చేసుకున్నారు మీరందరూ కూడాను. నాకు దొరకలేదే ఆ సౌలభ్యం అని నేను బాధపడుతున్నాను. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మీరందరూ కూడా పాడుతా తీయగలు పాడిన పిల్లలు కదా అంటారు తప్ప, నేను పాడుతా తీయగా నిర్వహించిన వాడిని, కానీ పాడుతా తీయగా ఇంటి పేరుగా చేసుకున్నారు మీరు. మీ వల్ల మా కార్యక్రమానికి ఒక గొప్ప హంగు, ఒక గొప్ప గౌరవం వచ్చింది. అంతకంటే చెప్పలేను. ఇంతకుముందు అన్నట్టుగానే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. ఆ కళ్యాణ చక్రవర్తి ఎప్పుడూ మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి విన్నరని నేను అనను. మొట్టమొదటి సంఖ్యను దక్కించుకున్న చిరంజీవికి జ్ఞాపిక 3 లక్షల చెక్కు మోహన్ బాబు గారు వారి చేతులతో ఇస్తారు. తర్వాతి కూడా మొదటి సంఖ్యలోనే ఉండేటటువంటి చిరంజీవి రా అక్కడే ఉన్నది. ఆ అమ్మాయికి జ్ఞాపిక 1,00,000 రూపాయల చెక్కును మోహన్ బాబే ఇస్తున్నాడు. తర్వాత ఇద్దరు జాయింట్గా అతుక్కుపోయారు ఈ సహోదరులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికీ జ్ఞాపిక 50,000 రూపాయల చెక్కును మోహన్ బాబు గారు ఇస్తున్నారు. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ మది శారదా దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నీమము. నలుగురికి సనాతన బెంగుళూరు వారి తాళపత్ర గ్రంథం సుబ్రహ్మణ్యం గారు దయచేస్తున్నారు. నలుగురికి గాన్సాన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు పెయింటింగ్స్ శ్రీనివాసరాజు గారు దయచేస్తున్నారు. శృతి
చివరి ఘట్టమైనా కూడా ఇవాళ మాత్రం ఉత్తమ ప్రతిభా ప్రదర్శించిన వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఎక్సోడిష్ వాళ్ళు ఇస్తున్నది ఉన్నది. అది సహజంగా చిరంజీవి హరిణికి చెందుతుంది. ఇవాళ మోహన్ బాబు గారు ఇస్తున్నారు. ఈనాడుకు సంబంధించిన రిపోర్టర్స్ వసంత నాయుడు, రామకృష్ణులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంలో ఎంతోమంది యంత్రాంగానికి సంబంధించిన వారు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత మాకు మనసారా వాలంటీర్ చేసిన వాళ్ళు, మా ప్రొడక్షన్ యూనిట్, కెమెరా యూనిట్, ఈ సంగీత పరికరాలను వాయించినటువంటి ఈ కళాకారులు, ఎడిటింగ్, ప్రొడక్షన్ అందరూ కూడా ఈ భాగం పంచుకుంటున్నారు ఈ విజయంలో, ఈ కార్యక్రమం విజయంలో. వారందరికీ కలిసి ఒక్కసారి చప్పట్లు కొట్టేసేయండి మీరు. ఈనాడు బ్రాంచ్ మేనేజర్ ఏ శ్రీనివాసరావు గారికి బాపినేడు గారి చేతుల మీదుగా ఈటీవీ జ్ఞాపిక. మహతి అసిస్టెంట్ ఇంజనీర్ సదాశివం గారికి వారి చేతుల మీదుగా. సాయి చంద్కి బాపినేడు గారి చేతుల మీదుగా ఈటీవీ జ్ఞాపిక. శుభం. ఇప్పుడు మా తాతయ్య మోహన్ బాబు మాట్లాడతారు. నాకు రామోజీరావు గారన్న, వారి సంస్థ అన్న, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అన్న నాకు బాగా ఇష్టం. అటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి బాపినేడు గారు నన్ను ప్రేమగా పిలవడం నేను ఇది అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని, అందులోనూ మా ఊరినటువంటి తిరుపతిలో కల్పించారు. నా ఆత్మీయుడు బాలు కూడా రావడం చాలా గర్వం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీబడి. యువో గారికి, రాజు గారికి, ప్రభాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. 2 కోరికలు తీరాయి. మోహన్ బాబుని కలిసి 4 రోజులైంది. ఈ కార్యక్రమానికి కూడా రావడం. ఎవరండి ఈ రోజుల్లో పెద్ద స్టార్స్గా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మా కార్యక్రమానికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిన్న పిల్లలాగా చెప్పినట్టు చేసి పక్కన కూర్చుని ముద్దుగా కనిపించాడు మోహన్ బాబు. చాలా థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎందుకంటే చెప్పవలసింది ఏమీ లేదు. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నా చేతల వల్ల కానీ, నా రాతల వల్ల కానీ, నా పాట వల్ల కానీ ఎవరికైనా కష్టం కలిగించి ఉంటే మనసారా మన్నించమని మీ బాలసుబ్రహ్మణ్యంగా వేడుకుంటూ, కొత్త ధారావాహికం వెంటనే వచ్చే వారం ప్రారంభమవుతుంది. దానికి కూడా మీ అందరి సహాయ సహకారాల ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, తిరుపతికి ప్రస్తుతానికి వీడ్కోలు చెప్తూ భారమైన గుండెలతోటి బయలుదేరుతున్నాం మేమందరం మామా స్వస్థలాలకి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.